నమస్కారం. ఈరోజు వైశాఖ మాసం గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. వైశాఖ మాసం అంటే ఏమిటి? వైశాఖ మాసం ఏ దేవుణ్ణి పూజిస్తారు? వైశాఖ మాసంలో ఏ పూజలు చేస్తారు? వైశాఖ మాసంలో ఏ దేవుణ్ణి పూజిస్తారు? వైశాఖ మాసంలో దానము పుణ్యకార్యాలు ఏమేమి చేయాలి? వైశాఖ మాసంలో మహత్యము, ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మనము తెలుసుకుందాం. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ముందుగా వైశాఖ మాసం అంటే ఏమిటి? ఈ యొక్క వైశాఖ మాసం అనేది సంవత్సరంలో రెండో నెల. మొదటి సంవత్సరము చైత్ర మాసము, రెండవ మాసము వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసము విశాఖ నక్షత్రం అంటే పౌర్ణమి తిథి నందు ఈ యొక్క విశాఖ నక్షత్రము ఉన్నందువల్ల వైశాఖ మాసము అని పేరు వచ్చింది. ఈ యొక్క వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా అంటారు. రెండవది వైశాఖ మాసం విశిష్టత. వైశాఖ మాస విశిష్టత అంటే ఆరాధన, పవిత్రత, మోక్షము, స్నానము, దాన ధర్మము. ఇప్పుడు ముందుగా ఆరాధన అంటే ఈ యొక్క మాసం అంతా కూడా విష్ణు భక్తులకి చాలా ముఖ్యమైన మాసము. విష్ణు భక్తులు మహావిష్ణువుని ఆరాధన చేస్తారు. మహావిష్ణువునే కాకుండా మహావిష్ణువుకి కూడా ఉన్న అవతారములు అందరు దేవతలను కూడా పూజిస్తారు ప్రత్యేకంగా. ఈ యొక్క విష్ణుమూర్తిని తులసి దళాలతో లక్ష్మితో కలిపి పూజిస్తారు. అలాగే మహావిష్ణువు యొక్క అవతారములు అంటే కూర్మావతారము, నరసింహ అవతారము, రామావతారము, కృష్ణావతారము, ఇలా అన్ని అవతారములకు కూడా పూజ చేస్తారు. తర్వాత దాన ధర్మాలు అని అంటే దానము అంటే వేసవి కాలంలో అందరికీ కూడా ఎండ ఎక్కువగా ఉన్నందువల్ల వేసవి తాపము ఉంటుంది. ఆ వేసవి తాపములో నీరు అంటే మంచి నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసము, ఇలా ఏదైనా కూడా మనము దానము చేయవచ్చు. ఇదే కాకుండా ఎండకి గొడుగు ఇవ్వటము, విసనకర్ర, ఇవే కాకుండా వాళ్ళకి పాదరక్షలు లేని వాళ్ళకి పాదరక్షలు ఇవ్వటము. ఇదే కాకుండా అక్కడక్కడ చలివేంద్రం అంటే కుండలో నీళ్లు పెట్టి ఇవ్వటాలు, దాన ధర్మాలు చేయటము, ఇలా ఇవన్నీ మనం పుణ్యకార్యాలు చేస్తే ముక్తి లభిస్తుంది, మోక్షము లభిస్తుంది అని పురాణ గాథలో చెప్తున్నారు. ఇదే కాకుండా ఈ యొక్క దాన ధర్మాలు పుణ్యకార్యాలు అన్నీ చేసినందువల్ల మనకి ముక్తి లభిస్తుంది. ఈ మాసంలో పవిత్రత అంటే ఈ మాసంలో విష్ణువు యొక్క అవతారము ముందు అక్షయ తృతీయ వచ్చింది, ఆ తర్వాత నరసింహ జయంతి, తర్వాత హనుమాన్ జయంతి. ఈ నెలలోనే గౌతమ బుద్ధుడు కూడా జన్మించారు. ఇలా వీళ్ళందరూ కూడా ఈ యొక్క మాసంలోనే జన్మించారు. కాబట్టి ఈ యొక్క మాసము చాలా పవిత్రమైనది. ఈ యొక్క పవిత్రమైన ఈరోజు పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసినందువల్ల దైవశక్తి, ఆధ్యాత్మిక పవిత్రతతో కూడిన ఈ మాసాన్ని పరిగణింపబడ్డారు. అంటే ఇది ప్రత్యేకంగా పరిగణించబడింది. పుణ్యకార్యాలు చేయటం కోసమే ఈ యొక్క నెలని అందరూ కూడా శుభంగా తీసుకుంటారు. మన పుణ్యకార్యాలు ఈ మాసంలో అందరూ కూడా పుణ్యకార్యాలు ఏదో ఒకటి వాళ్ళకి తోచిన దాన ధర్మాలు చేసినందువల్ల, పుణ్యకార్యాలు చేసినందువల్ల శుభం కలుగుతుంది. ఇదే కాకుండా ఈ నెలలో మనము మహాత్మ్యము కూడా ఉంది. ఈ యొక్క మాసం యొక్క మహాత్మ్యము అంటే ఈ యొక్క మాసం మహాత్మ్యం అంటే శృతదేవ మహాముని తండ్రి పిశాచ రూపములో బాధపడుతున్నట్లు తెలిసి ఈ వైశాఖ మాసంలో దాన ధర్మాలు అంటే అన్నదానము చేశారు. చేసిన వెంటనే ఆయనకి వాళ్ళ తండ్రికి మోక్షము కలిగిందని కథ. దీని యొక్క సారాంశం ఏమిటంటే పితృదేవతలను స్మరించుకుంటూ
పుణ్యకార్యాలు చేసి దాన ధర్మాలు చేస్తే సద్గతి పొందుతారని ఈ యొక్క కథ సారాంశము. ఈ యొక్క దాన ధర్మాలు పుణ్యకార్యాలు ఇవన్నీ కూడా చేసినందువల్ల ఇహలోకంలో సౌఖ్యము, పరలోకంలో మోక్షము సిద్ధిస్తుందని పురాణ గాథలో చెప్తున్నారు. అందువల్ల మనకు రోజు వీలు కానప్పుడు కనీసం ఒక రోజైనా కూడా మనము ప్రొద్దున్నే అంటే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి దీపారాధన చేస్తే అందరికీ కూడా శుభము కలుగుతుంది, శుభ ఫలితాలు వస్తుంది. ఇదే కాకుండా విష్ణుమూర్తి భూ సంచారము ఈ నెలలో చేస్తారని చెప్పి కూడా పురాణ గాథలో ఉంది. ఇంత పవిత్రమైన ఈ యొక్క నెలను మనం కూడా విష్ణుమూర్తికి లక్ష్మితో పాటు పూజ చేసి మనం కూడా లక్ష్మీ నారాయణ అనుగ్రహము పొందుదాము. అందరూ కూడా మనము లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలా ఎవరికి ఏది వస్తే అది, ఏమీ రాకపోయినా లక్ష్మి అని లక్ష్మి లక్ష్మి అని నారాయణ 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 అంటే కూడా మనకి పుణ్యఫలం కలుగుతుంది. ఇది ఈ వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.